హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. రోజ్ సిరప్ ఎలా తయారు చేసాలో చూసేద్దామండి. ఇది మనం బజార్లో కొనుక్కోవాల్సిన పని లేదు, మన ఇంట్లో చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో చేసేసుకోవచ్చు. దీన్ని మిల్క్ షేక్స్ వాడుకోవచ్చు, ఐస్ క్రీమ్లో వాడుకోవచ్చు, ఫలాదాలో వాడుకోవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మనకి ఉపయోగాలు ఉన్నాయి. ఒక్క 10 రూపాయలు గులాబీ పూలు కొనండి. మంచి ఫ్లేవర్డ్ నాటు గులాబీ పూలు దొరికితే అది చక్కగా చిల్లులు గుళ్ళ వేసేసుకొని ఒక 2-3 సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్న వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. నెక్స్ట్ దాని పెటల్స్ అన్ని తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్ అంటే 100 గ్రామ్స్ షుగర్ తీసేసుకొని సేమ్ క్వాంటిటీ తోటి వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేద్దాం. ఇది ఒక 10 మినిట్స్ ఉంచితే చాలండి. ఇందులో మనం మంచి కలర్ రావడానికి ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్ వాడాల్సిన పర్లేదు. బీట్రూట్ ఉంటుంది కదా, ఒక 4-5 ముక్కలు దాంట్లో వేసానుకోండి, మంచి ఫ్లేవర్తో పాటు మంచి కలర్ యాడ్ అవుతుంది మన సిరప్కి. ఇట్లా 10 మినిట్స్ ఉంచిన తర్వాత కొంచెం మీకు వీడియోలో కనిపించట్లేదు, లైట్ పాకం వస్తుందండి. పాకం రావడంతోనే ఈ పెటల్స్ అన్నీ దాంట్లో వేసేసి పెద్ద స్పూన్తో కలబెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేటండి. దీన్ని ఒక 4-5 అవర్స్ పక్కన పెట్టేసేస్తే చాలండి. లేదనుకోండి రాత్రి చేస్తే ఉదయం ఓపెన్ చేయండి. ఉదయం చేస్తే సాయంత్రం ఓపెన్ చేసేసి టీ స్ట్రైనర్ తోటి చక్కగా వడగట్టేసుకోండి. వడగట్టుకున్నాం అనుకోండి, మన రోజ్ సిరప్ రెడీ అయిపోయినట్లే. ఇది 8 బాటిల్లో కానీ బాక్స్లో కానీ పోసించాం అనుకోండి, 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే. దీనివల్ల మనకి ఫ్యాట్ కూడా తగ్గిపోతుందంటండి, బెల్లీ ఫ్యాట్ ముఖ్యంగా. ఇది మనం ఎంత ఈజీగా చేసేసుకున్నాం చూసారు కదా. ఒక్కసారి మీరు కూడా ఒక 10 రూపాయలు రోజ్ ఫ్లవర్సే కదండి కొంటాం, చేసేసేయండి. కలర్ కూడా చాలా మంచి కలర్ వస్తుందండి. బాటిల్లో చూసారు కదా ఎట్లా ఉందో, రోజ్ కలరే. ఇంకా అంత మంచి కలర్ ఉంటే అది తినకుండా తాకుండా ఎవరన్నా ఉంటారో చెప్పండి. ఇప్పుడు రోజ్ సిరప్ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాసులో 2 స్పూన్లు రోజ్ సిరప్ వేసి, మనం వేడి పాలైనా చల్లటి పాలైనా ఏ విధమైన పాలైనా సరే ఆ గ్లాస్ నిండుగా పోసామనుకోండి, అసలు కలర్ చూసారా, పాలు పెట్టుకుని ఎట్లా వచ్చిందో. స్పూన్ తోటి చక్కగా కలపండి, అంతేనండి. రోజ్ సిరప్ మిల్క్ షేక్ రెడీ. నేను ఇది చాలా సంవత్సరాల నాడు తాగానండి, నేను మర్చిపోయాను. పర్టికులర్గా ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది. ఒక్కసారి తాగా అనుకోండి ఇంకా మర్చిపోకుండా తాగుతూనే ఉంటాం. అసలు కలర్ కూడా చూసారు కదా. పిల్లలకి పర్టికులర్గా పిల్లలకి చాలా చాలా మంచిది. పెద్దవాళ్ళకి బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి చాలా మంచిది అంటండి ఈ రోజ్ ఫ్లవర్స్. డైరెక్ట్గా తినాలని ఈ విధంగా చేసుకొని తినాలి, మంచి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఒక్కసారి చేసి చూడండి. ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటా అండి. మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గుర్తుపెట్టుకుని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట గుర్తు వస్తుంది, క్లిక్ చేశారనుకోండి ఆల్ ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుగా కనిపిస్తాయి. మరో మంచి వీడియోతోటి మీ ముందుంటా.